రహదారి అండి. రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ దీనికి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ రిలీజ్ చేసిన రోజే అనుకున్నాం చాలా మంచి ట్రైలరు, చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ రాబోతుంది అనిపించింది ఆ రోజే. అప్పుడే అన్నాను శ్రీనివాస్తో, సెలెక్టివ్ ఫిల్మ్స్ చేస్తున్నావు, చక్కగా ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని. ఈరోజు పాటలు ఇప్పుడు విజువల్స్ అవి చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ చక్కగా పిక్చరైజ్ చేశాడు. ఒక రోడ్ థ్రిల్లర్కి ఏది కావాలో అన్ని ఎలిమెంట్స్ తోటి మన ముందుకు రాబోతున్న ఫిల్మ్ అండి ఇది. పాటలు చాలా బాగున్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే సాంగ్స్ ఎంత బాగున్నాయో అలాగే సినిమా బ్యాక్డ్రాప్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. ట్రైలర్లోనే తెలిసిపోయింది ఎలా ఉండబోతుంది అనేది. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని శ్రేయస్ మీడియా మన శ్రీనివాస్కి, మన పార్ట్నర్ రాజేష్కి, అలాగే ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి హీరో కమ్ డైరెక్టర్ కమ్ టెక్నీషియన్ రాజ్ కూడా నా విషయం తెలియజేస్తున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయ్యి ఈ సినిమాతో అసోసియేట్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి లాభాలు తీసుకురావాలని చెప్పేసి నా విషయం తెలియజేస్తున్నాను. రజనీకాంత్ గారి గొప్ప పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని టైటిల్ పెట్టడం చాలా బాగుంది. అది ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కమ్ టెక్నీషియన్ అయినటువంటి రాజు గారికి ఈ సినిమాతో సక్సెస్ అయ్యి మన తెలుగులో మంచి అప్కమింగ్ హీరోగా రావాలని కోరుకుంటున్నా. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా శ్రేయస్ మీడియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా ట్రాఫిక్ సినిమాతో నాకు లాస్ట్ ఇయర్ నేను మంచి సినిమాలు తీయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చి నాకు ఫుల్గా పబ్లిసిటీ అంతా నేర్పింది నాకు శ్రీనివాసే. కాబట్టి శ్రీనివాస్ అంటే నాకు చాలా ఇష్టం. అతని బ్యానర్లో ఈ సినిమా మంచి హిట్ అయ్యి అతను నాకంటే ఎక్కువ సినిమాలు తీయాలని కోరుకోను, కానీ నన్ను దాటించేద్దని కోరుకుంటున్నా. దరిదాపులకు ఎవరో రాని రోజుల్లో మన శ్రీను ఈ రోజుల్లో అని ఒక సినిమా తీశాడు. ఆ ఈ రోజుల్లో ఇన్స్పిరేషన్తో వందల కొద్ది చిన్న సినిమాలు రావటానికి రహదారి ఆ రోజుల్లో శ్రీను ఏర్పాటు చేశాడు. ఆ రహదారి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే శ్రీను యాజిటీస్గా మన దిల్ రాజు గారి మేనల్డ్ ఒక సినిమా చేశాడు, అమర్నాథ్ రెడ్డి గారు అని చెప్పి. వాళ్ళ హీరోయిన్ ఏదో సడన్గా పెట్టుకున్నప్పుడేమో కొత్త అమ్మాయిగా ఉండి తమిళ్లో ఒక పెద్ద సూపర్ హిట్ అయిపోయేటప్పటికి ఆ అమ్మాయి కొంచెం నాకు అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేస్తా అంటే ఆ రోజుల్లో శ్రీను వచ్చి దగ్గరుండి ఆ ప్రొడ్యూసర్కి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ముందు కమిట్మెంట్స్ ప్రకారం శ్రీను దగ్గరుండి చేపించాడు. అంటే అట్లా ఇండస్ట్రీకి ప్రతి సమస్యలోనూ ముందున్నాడు శ్రీను. ఇక మనకు ఆడియో రైట్స్ అసలు లేకుండా ఆడియో ఫంక్షన్ లక్షల కొద్దీ ఖర్చు అయిపోతా ఉంటే ఆడియో స్పాన్సర్స్ని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి రకరకాలుగా ఇచ్చేసి ఇవాళ ఆడియో ఫంక్షన్ బడ్జెట్ని ప్రొడ్యూసర్కి తగ్గించేటట్టుగా చాలా కష్టపడి చాలా చేశాడు. ఆ చేసే దాంట్లో కొన్ని నిందలు కూడా పడ్డాడు, సరే అది వేరే విషయం. ఇవాళ ప్రతి ప్రొడ్యూసరు ఆడియో ఫంక్షన్ స్పాన్సర్స్ వస్తున్నారంటే ఆ స్పాన్సర్స్కి రహదారి ఏర్పాటు చేసింది ఈ శ్రీనునే. అలాగే మనకు ఆ ఈ రోజుల్లో చూసుకుంటే ఇవాళ మారుతి అనే డైరెక్టర్ని ఇండస్ట్రీకి పార్ట్నర్గా ఒక డైరెక్టర్గా ఎంటర్ చేశాడు. ఎంటర్ చేస్తే ఇవాళ మారుతి ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో మనం చూసాం. తర్వాత రొమాన్స్ నుంచి స్వామిని తీసుకొచ్చాడు, అక్కడ ఇదైంది. ఇవాళ ఈ సినిమాకి రహదారికి మళ్ళా మారుతిలాగా డైరెక్టర్ కమ్ స్టోరీ కమ్ హీరో కమ్ మళ్ళా రాజన్ ఆయన తీసుకొస్తున్నాడు. ఈయన కూడా మరి డైరెక్టర్గా మారుతి అయిపోతాడా లేకపోతే హీరోగా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడా? డెఫినెట్గా వెళ్తాడు. అది శ్రీను చేతిలో పడిందని అంటే అది మంచి రహదారి వేసినట్టే, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. Shreyas Media for making this happen, and thank you dear Raj. He's a very good friend for a long time. This is a road movie. It's a road thriller movie, and it has some good songs and very good thrilling sequences and very good stunts and a lot of good BGMs, background scores and everything. So at this time when a huge movie like Bahubali, the huge ship is sailing through the sea, we are a small boat. It's a small boat, but it's a well-made small boat. We will survive. So I think we have made a small film, but a very good film, and I'm really happy to be part of it. Thank you very much. And all the success, everything depends on your support, the press support, and everybody who came here. It's a good blessing. Thank you very much. Last week we had a session like interaction. I spoke about the movie. I just want to say thank you now, and thank you Rahul for the lovely songs. That's the highlight of the movie. After Oh My Friend and Pathsala, he is here for the third time, and this is our first attempt. A group of friends did a small movie, that's Rahadari. I hoping you all support the movie. Thank you so much.